వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తిరుపతి ఎంఆర్పల్లి లిమిట్స్ లో ఎయిర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ డ్రగ్స్ తో పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇది కాస్త పొలిటికల్ గా కూడా రంగు పులుముకుంది. ఒకసారి మనం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎవరైతే పట్టుబడినటువంటి గుణశేఖర్ మీ దగ్గర కూడా గన్మెన్ గా పనిచేస్తున్నాడని అనేక రకాల సోషల్ మీడియాలో కూడా మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతుంది. అసలు మీరు దీని యొక్క విషయం మీద ఎలా స్పందిస్తారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎలా ఉందంటే ఏదో బట్టగాల్సి మీద వేస్తే తుడుచుకుంటారు, ఏది పెడితే అది మనం ఏది చెప్తే అది ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం అది వాళ్ళ వెనక చూపుతనానికి అది ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే ఫస్ట్ ఆ కానిస్టేబుల్ ఎక్కడున్నారో, ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడని తెలుసుకొని పెట్టాలి. ఏదైనా ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయిపోయి ఇప్పుడు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఏఆర్ వింగ్లో అతను జనరల్ డ్యూటీ చేస్తున్నాడు. దాన్ని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఒకప్పుడు గతంలో గన్మెన్గా పనిచేశాడు కాబట్టి తగిలిస్తే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తునికి వెళ్ళాడో, తెనాలికి వెళ్ళాడో దాన్ని డైవర్ట్ చేయొచ్చు అనుకోవడం అది వాళ్ళ 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 చిన్న చూపుకి అదొక నిదర్శనం. ఒకటి, ఇది పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. అతను నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందే మేము అత్యంత పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ పెట్టి గంజాయిని కానీ డ్రగ్స్ను కానీ అరికడతామని చెప్పినట్టు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులే సాక్షాత్తు పోలీసుల ద్వారానే దందా మీరు నడిపిస్తూ మీరు చేసి అది మాకు ఆపాదించి రుద్దడం అనేది అది మీ విజ్ఞతకి వదిలేస్తాం. దీని మీద లోతైనటువంటి విచారణ జరగాలని ఈరోజు హోంమంత్రి గారికి సిబిఐతో విచారణ జరిపించాలని లేఖ రాయడం జరిగింది. అలాగే ఎవరైతే తప్పుడు విషయాన్ని పోస్ట్ చేశారో ఆ హ్యాండిల్స్ మీద కూడా కేసు పెట్టబోతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడాలి. దీన్ని ఖచ్చితంగా ఇంతటితో నేను వదలను. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దీనికి అన్నిటికీ కంప్లైంట్ చేసి దీని మీద లోతైన విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించి తిరుపతిని అలాగే రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఈ ప్రభుత్వం ముందుండి గాలి కులీని కాకుండా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద కింద సర్పంచుల దగ్గర నుంచి పై వరకు పెద్దల వరకు అందరి మీద కేసులు పెట్టుకొని ప్రతి అధికారంలో లేని మా మీదకి రుద్దడం అనేది అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అలాగే పోలీసులో శాఖలో ఇంకా ఎవరు ఉన్నారు దీనిలో ఎన్నవలై దీని వెనక ఎవరి హస్తం ఉంది, ఇవన్నీ బయటికి రావాలని బయటికి తీసి శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఇంకోటి అండి, తెలుగుదేశం నాయకులంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కానిస్టేబుల్ కావచ్చు ఇతర కొంతమందిని ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా వాడుకునింది కాబట్టి ఇలా తయారయ్యారంటూ కూడా విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దాన్నే విచారణ చేయమని చెప్తున్నాం. విచారణ చేసి ఎవరైతే తప్పులు చేశారో శిక్షించమని చెప్తున్నాను. అది ఏ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం అలా చెప్పవు. కానీ మీ వైఫల్యాలని తప్పించుకోవడం కోసం ఇతరుల మీద నెట్టేస్తామో ప్రజలందరూ కళ్ళు మూసుకొని ఉంటారనుకునేది చాలా తప్పు. ప్రజలు చాలా విజ్ఞులు. నేను ఈ విషయాన్ని ఎంతటితో వదలట్లేదు. నేను అన్ని ప్లాట్ఫామ్స్లో దీన్ని రైట్ చేస్తాను. దీనికి దోషులు శిక్ష పడే వరకు నేను పోరాడతాను. సార్, ప్రధానంగా మీ దగ్గర ఎవరైతే గుణశేఖర్ పనిచేస్తున్నప్పుడు కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అనేక మందిని కూడా మోసం చేశాడని కూడా అనేక మంది మీ దగ్గరకు వచ్చి కూడా మొరపెట్టుకున్నట్టుగా కూడా సమాచారం. ఇది ఎంతవరకు వాస్తవం? దాంతో ఆ నిజాలేంటి? నా దగ్గర ఒకరు ఇద్దరు ఈ విధంగా మా దగ్గర అప్పు తీసుకున్నారు డబ్బులు అని చెప్పడం జరిగింది. దానికి వెంటనే నేను సరెండర్ వచ్చిన ఆ నిమిషానికే సరెండర్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. నేను ఎట్లాంటివన్నీ ఎంకరేజ్ చేసేవాడిని కాదు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడాలి అనే వ్యక్తిని మా నాయకుడు అది నాకు నేర్పించాడు. కాబట్టి అందరితో బట్టగాలు చేసేస్తే అందరూ చూసుకుంటారంటే అందరూ వ్యక్తులు ఆ విధంగా ఉండరు. నిజాలు దీంట్లో బయటికి రావాలి. ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా పోరాడతాను. అంటే వాళ్ళు చెప్తున్న వాదన ఇంకోటండి, విమర్శిస్తున్నది ఏదైతే మీ దగ్గర పనిచేస్తూనే ఈ రకంగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటే కూడా మోసం చేశారు. అలాంటి చర్యలు చేసే వ్యక్తి డ్రగ్స్లో కూడా ఎందుకు పోయిండడు అన్న ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అది కానిస్టేబుల్ ఎవరు? పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళు. చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? పోలీసు వ్యవస్థ.
ఒక ఎంపీలు గన్మెన్లుగా, ఎమ్మెల్యేలు గన్మెన్లుగా, మినిస్టర్లు గన్మెన్లుగా, అలాగే ముఖ్యమంత్రి గన్మెన్లుగా ఎందుకు పెడతారు? వాళ్ళ రక్షణ కోసం. అలాగని ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ గన్మెన్ ఏడబోతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళందరూ చూసుకోరు ఎవరు కూడా. పూర్తిగా ఇది పోలీస్ వైఫల్యం. దాని మీద చర్యలు తీసుకొని బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నది ఏంటంటే మాకు ఇచ్చినటువంటి హామీ లేకుండా మమ్మల్ని వెన్నుపోటు పొడిచారని అనుకుంటున్నారు. వీళ్ళు ఏదో సర్క్యులేట్ చేసి ఏదో డైవర్ట్ చేసినంత మాత్రాన ప్రజలు ఏం పిచ్చివాళ్ళు కాదు. ప్రజలు చాలా విఘ్నులు. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఏమేమి విషయాల్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఎలా అనేది వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. వీళ్ళు ఏదో డైవర్ట్ చేసినంత మాత్రాన ప్రజలు డైవర్ట్ అయిపోతారనేది వాళ్ళ భ్రమ. సో ఫైనల్గా డ్రగ్స్ వ్యవహారంలో గత ప్రభుత్వంలో పూర్తిగా గంజాయి ఈ వ్యవహారాన్ని కూడా బాగా నడిచింది. దాన్ని కట్టడి చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి నాయకులు ఎవరైనా కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని వాళ్ళు ఎవరైతే ఎన్డీఏ కూటమి నేతలు అంతా కూడా వాదిస్తున్నారు. ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారం మీద ఫైనల్గా మీరేం చెప్తారు? డ్రగ్స్ వ్యవహారం మీద లోతైన విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి దగ్గర నుంచి ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి మినిస్టర్ల దగ్గర నుంచి అందరూ దీని మీద లోతైన విచారణ జరిపించి, గత ప్రభుత్వం మీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా కూడా విచారణ చేపట్టాలంటారా? మొత్తం చేయించమని చెప్తున్నాను నేను. మొత్తం చేయమని చెప్తున్నది. తప్పుల్ని తప్పులుగా చూసి నిజమైన ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద శిక్షించమని చెప్తున్నాను. అంతేగాని అప్పుడెప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా శిక్షించబడతారు. అంతేగాని ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, సోషల్ మీడియా. దీంట్లో మీకు తప్పు క్లియర్ కనపడట్లేదా? సంబంధం లేని వ్యక్తుల మీద లేనిపోయినటివి రాసి పోలీసులు తప్పు చేస్తే అది పోలీసులదా బాధ్యత, ప్రజలదా, నాయకులదా? అది కరెక్ట్ కాదు. ఏ పడుతుంది మాట్లాడడం, సోషల్ మీడియా ఉందని అటువంటి రాయడం. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటాన్ని దిగుతాను నేను. ఖచ్చితంగా ఎంపీ గురుమూర్తి గారు చెప్తున్నారు, ఏదైతే ఏఆర్ కానిస్టేబుల్ వ్యవహారంలో పూర్తిగా తప్పు వైఫల్యం వాళ్ళ పక్కన పెట్టుకొని ఏదో గుడ్డగాల్చి మూతికి మా పక్కన వేసేస్తే మేము దుచ్చుకోవాలంటే కుదరదు. ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారంలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడే లేఖ రాశాను. ఈ యొక్క వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఏదైతే డ్రగ్స్ వ్యవహారం సంబంధించి ఏ స్థాయి విచారణకైనా మేము సిద్ధం, వాళ్ళలో నిజాయితీ ఉంటే ఆ విచారణకు ఎదుర్కోవాలంటూ కూడా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే తరంలో ఎవరైతే ఆయన దగ్గర విధులు నిర్వహించినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ వ్యవహారం అంతా కూడా ఆయన దృష్టికి వచ్చిన వెంటనే అతన్ని విధుల నుంచి కూడా తొలగించే గవర్నమెంట్కి సరెండర్ చేయడం అయింది. అయితే ఇవాళ లేనిపోని వైసీపీ మీద నిందలేసే విధంగా ఈ యొక్క కానిస్టేబుల్ వ్యవహారాన్ని కూడా పూర్తిగా వైసీపీకి అంటగట్టే ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్నారంటూ కూడా ఎంపీ గురుమూర్తి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.